భూమి ప్రమాద గంటాలు మోగిస్తుందా? ఇటీవలే జరిగిన కొన్ని భయంకర సంఘటనలు చూశారా? డూమ్స్‌డే ఫిష్ సముద్ర తీరాలకు రావడం, ఆస్ట్రేలియాలో అనేక షార్కులు మృతి చెందడం, కేరళ సముద్రంలో చేపలు బయటకొచ్చిన ఘటన, ఒడిశాలో తాబేళ్లు వేల సంఖ్యలో తీరానికి రావడం, ఇవన్నీ సునామీ లేదా భారీ ప్రకృతి వైపరీత్యానికి సంకేతాలా? పురాతన కథల ప్రకారం లివేతన్, బెహ్ముత్, జీస్ మన భవిష్యత్తుకు గుండ్రం ముంచుతున్నాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. భూకంపాలకు ముందే కనిపించే చేప డూమ్స్‌డే ఫిష్ ఓర్ ఫిష్ అనేది ఒక విశేషమైన సముద్ర జీవి. ఇది సాధారణంగా 200 నుంచి 1000 మీటర్ల లోతులో ఉండే చేప. అయితే భూకంపాలు, సునామీలకు ముందు ఇది సముద్రం పైకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి రోజుల్లో జపాన్, ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాలో ఈ చేప కనిపించింది. ఇది నిజమైతే భారీ ప్రకృతి వైపరీత్యం రాబోతుందా? లివియతన్ సముద్రంలోని భీకరమైన డ్రాగన్ లాంటిది. ఇది సముద్రపు మార్పులను నడిపించగలదని హిబ్రూ పురాణాలు చెబుతున్నాయి. బెహ్మూత్ భూమిపై అత్యంత బలమైన మహాప్రాణి. ఇది భూకంపాలు, పర్వతాల మార్పులకు కారణమా? జీస్ ఆకాశాన్ని కప్పివేసే మహాపక్షి. వాతావరణ మార్పులకు ఇది సంకేతమా? ఈ మిస్టరీ జీవులు నిజంగా ఉన్నాయా? లేక భూమిలో జరిగే మార్పులకు పురాతన నమ్మకమా? సముద్రంలో పెద్ద మార్పు. ఇటీవల ఆస్ట్రేలియాలో అనేక షార్కులు అనూహ్యంగా మరణించాయి. సముద్రపు ఉష్ణోగ్రతలు మారిపోవడం లేదా భూకంపాలకు ముందు ఏర్పడే గ్యాస్ లీకేజీలు కారణమా? 2004 సునామీకి ముందు కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో ఓ పెద్ద సునామీకి సంకేతమా? ఇటీవల కేరళ తీరానికి వేల సంఖ్యలో చేపలు పైకి వచ్చాయి. దీనికి కారణం నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం లేదా భూకంప ప్రెజర్. గతంలో 2011 జపాన్ సునామీకి ముందు కూడా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. ఇది సునామీకి ముందు వచ్చే సహజ లక్షణమా? ఇటీవల ఒడిశా తీరానికి వేల సంఖ్యలో తాబేళ్లు వచ్చాయి. ఇది సాధారణ జనన ప్రక్రియ అనుకుంటే ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చాయి? సముద్రపు ఉష్ణోగ్రత మార్పులా లేదా భూకంప ప్రెజర్ కారణమా? ఇదంతా ప్రకృతిలో సమతుల్యత కోల్పోయిన సంకేతమా? భూమి మొత్తం టెక్టానిక్ ప్లేట్ల మీద ఆధారపడింది. టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల భూకంపాలు, సునామీలు వస్తాయి. 2004 ఇండోనేషియా సునామీకి ముందు కూడా ఇలాంటి జీవుల ప్రవర్తన మార్పులు కనిపించాయి. అంటే మనం మరో భారీ భూకంపం లేదా సునామీకి సిద్ధంగా ఉండాలా? డూమ్స్‌డే ఫిష్ షార్కుల మృతి, చేపలు మరియు తాబేళ్లు బయటకు రావడం, ఇవన్నీ ఒక సముద్ర మార్పుకు సంకేతాలా? మీ అభిప్రాయం ఏమిటి? ఇది సహజ ప్రదర్శన లేక సునామీ సంకేతమా? కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.